కొడంగల్లో 40,000కు పైగా 40,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ లంబాడి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేయకపోతే అక్కడ ఓడిపోయేవారు, కామారెడ్డిలో కూడా ఓడిపోయేవారు, ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాదు. కాబట్టి మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. పరిపాలించే దాంట్లో మీరు చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, లంబాడి సామాజిక వర్గాన్ని గౌరవించండి, ప్రేమించండి. మీకు ఇంకో 10 సంవత్సరాల పాటు మీకు అదే స్థానంలో తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈరోజు కొడంగల్లో లంబాడి సామాజిక వర్గం మీ ఎంటుంది. ఎందుకంటే మాకు అక్కడ మా దేవల నాయక్ గారు, తర్వాత సుభాష్ నాయక్ గారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి సైన్యం అక్కడ తయారైంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. దయచేసి లంబాడి సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతున్నాము.